గూడూరు పట్టణంలో నిన్న రాత్రి సుమారు 1 గంటల నుంచి 4 మధ్య టైంలో అపరిచిత వ్యక్తులు మాస్కులు ముసుగు ధరించి మంకీ క్యాప్ ధరించి గూడూరులోని తూర్పు వీధి పూలతోట ప్రాంతంలో నడుచుకుంటూ తాళం వేసి ఉన్న ఇల్లు టార్గెట్గా చేసి తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేయడము, అక్కడ 2-3 ఇళ్లలో దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసి ఒక ఇంటిలో తాళము బయట పక్క వేసి ఉండడంతో ఆ తాళము పగలగొట్టి లోపలికి వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ నుంచి వాళ్ళు 2-3 వీధుల్లో కూడా తిరిగి 2 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఈ విషయమై ఈరోజు ఉదయం న్యూస్ భయప్రాంతులు గురి చేసే విధంగా ఒక న్యూస్ భయప్రాంతులు గురవుతున్న ప్రజలు అని చెప్పేసి ఒక న్యూస్ సర్క్యులేట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు దొంగతనం జరిగిన ఇళ్లలో ప్రతి ఇంట్లోనూ కూడాను క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు సేకరించడం జరిగింది. ఆ తూర్పు వీధిలోనూ పూల తోటలోనూ ఉన్న ప్రతి ఆయా అవైలబుల్ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్నింటి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజే కాదు నిత్యం కూడా గూడూరులో గస్తీని పెంచడం జరుగుతుంది. ఎవరు భయపడాల్సిన పని లేదు. ప్రజలెవరు కూడా భయపడాల్సి సిచ్యువేషన్ బాగానే ఉంది. ఇక్కడ గూడూరులో గస్తీని పెంచడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి కూడా అనౌన్స్మెంట్ చెప్తూనే ఉన్నాము. ఎవరైనా కానీ బయటికి వెళ్లే క్రమంలో సెలవుల నిమిత్తం కానీ లేదా ఏదైనా పనుల నిమిత్తం కానీ బయటికి వెళ్లే క్రమంలో ఇంటిలో విలువైన వస్తువులు పెట్టుకోవద్దు, దయచేసి లాకర్లో పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వారి ఇంటి నుండి వెళ్ళేటప్పుడు తాళం ఆబ్వియస్లీ అందరూ కూడా బయట పక్క గేట్కి లేదా ఇంటి ముందు కూడా గ్రిల్స్కి తాళం వేస్తారు. అది కనిపిస్తూ ఉంటే అది సంకేతం ఈ ఇంట్లో ఎవరో లేరు అని చెప్పేసి తెలియజేయడం కోసం దయచేసి వేసిన తాళము బయటికి కనిపించే విధంగా ఉండకుండా మానిటర్ చేయండి అని చెప్పేసి సూచన చేస్తూనే ఉన్నాము. అయినా కూడా ఎవరో కూడాను వాటిని యథావిధిగా మామూలు తాళం బయట వేసేసి సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కనీసం పక్కన వాళ్ళకి చెప్పడము, పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాము. మరొక్కసారి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాము, అడుగుతూ ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువుల్ని లాకర్లో పెట్టుకోవడము లేదా తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టుకొని వెళ్ళడము, పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఉండని సందర్భంలో LHMS కెమెరా అందుబాటులో ఉన్నాయి, LHMS కెమెరా పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడము, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇటువంటి దొంగతనాలు జరిగినప్పుడు మేజర్గా మనకి ఆస్తి నష్టం జరగకుండా ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అట్లాగే నిన్న సీసీ ఫుటేజ్ గమనిస్తున్న సమయంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు బాగా అక్కడంతా కూడా చక్కగా స్ట్రీట్ డాగ్స్ అన్ని కూడా బాగా అరుస్తూ ఉన్నాయి. కనీసం ఎవరు కూడా బయటికి చూసి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు కనీసం 100 కాల్ చేయటము, 112 కాల్ చేయటము, పోలీస్ ఇన్ఫర్మేషన్ చేయడం చేస్తే ఇమీడియట్గా ఆ ఏరియాకి రావడానికి అవకాశం ఉంటుంది, వెంటనే వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంటుంది. కనీసం ఒక 1-1.5 అవర్ పాటు అక్కడ కుక్కలు అరుస్తూనే ఉన్నా కూడా ఏం జరుగుతుంది అనేది బయటకు ఎవరు చూడకపోవడం, ఇటువంటి చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దయచేసి కొంచెం జాగరూకతతో ఉన్న ఎటువంటి అపరిచిత వ్యక్తుల మూవ్మెంట్ ఉన్నా కూడా వెంటనే తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.